డైరెక్షన్, నాని పర్ఫార్మెన్స్ సూపర్. సినిమా చాలా బాగుంది బ్రదర్. కొన్ని సీన్లు అయితే కళ్ళం నీళ్ళు పెట్టించాడు డైరెక్టర్. ఫీల్ గుడ్ మూవీ, సూపర్. నాని యాక్టింగ్ అయితే సూపర్, అసలు మామూలుగా కాదు. అండ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ మాత్రం అది చాలా బాగుంది. మస్తు బాగుంది సినిమా, మంచిగా ఉంది. సన్ ఇంకా ఫాదర్ సెంటిమెంట్ బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది భయ్య. నాని యాక్టింగ్ చంపేశాడు, ఎమోషనల్ స్పీచ్ జీవించాడు, న్యాచురల్ స్టార్ నాన్న అనిపించుకున్నాడు. అది జర్సీ చాలా బాగుందండి సినిమా. లైక్ బాగా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమా అది. అండ్ న్యాచురల్ స్టార్ నాని అది చెప్పక్కలే, పర్ఫార్మెన్స్ అది చింపేశారు నాని. అండ్ అదే బేసిక్గా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్రికెట్, ఎమోషనల్గా ఇట్స్ అన్ ఎమోషనల్ మూవీ అది. అండ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని చాలా బాగా చూపించారు అన్నమాట సినిమాలో. వెరీ ఎమోషనల్ అండి. నాని యాక్టింగ్, స్టోరీ లైన్, క్లైమాక్స్ వెరీ గుడ్, బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ, ఇన్స్పిరేషన్, రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ కోచ్, స్పోర్ట్స్ గురించి ఇన్స్పిరేషన్ అంతా బాగా. ఇంటర్వెల్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా మీకు స్క్రీన్ మీద క్రికెట్ కనిపిస్తే స్టేడియం మోడ్ ఫీల్ వచ్చేస్తుంది థియేటర్లో. అందరూ ఒక మంచి టెన్షన్ క్రియేట్ చేశారు అనమాట, మంచి డ్రామాటిక్ ఈవెంట్స్తో. ఇట్స్ అమేజింగ్. అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం చింపవతలు పాడేశారు. ఇట్స్ రియలీ గుడ్. యూత్కి కూడా దేర్ ఇస్ ఎ నైస్ మెసేజ్. నేను చెప్పలేను, ఇట్ విల్ బి అ స్పాయిలర్ ఇఫ్ ఐ సే ఇట్, బట్ ఇట్స్ అమేజింగ్ మూవీ. హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఫర్ ష్యూర్. సినిమా చాలా బాగుండింది. ఇది తెలుగులో ఫస్ట్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. మనకి మొన్న 2 మంచి సినిమాలు వచ్చినాయి. ఇది ఇంకా చాలా బాగుండింది. ఇట్లా మంచి సినిమాలు వస్తుంటే తెలుగు ఇండస్ట్రీ ఆడియన్స్కి అంతకంటే ఏం అవసరం లేదు. ఓవరాల్గా నాని పర్ఫార్మెన్స్ కానీ, శ్రద్ధ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆ చిన్న కుర్రాడు అయితే చాలా బాగా చేశాడు. సో అండ్ సత్యరాజ్ గారు అయితే మెయిన్ కోర్ అనమాట. సో సినిమాని చాలా నడిపిస్తాడు అనమాట క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ చేశారు ఆయన. కటప్ ఐస్ బ్యాక్ అని చెప్పొచ్చు మళ్ళీ. సో ఓవరాల్గా అందరూ కలిసి వెళ్ళి, యూత్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా. సో డెఫినెట్గా వర్త్ వాచింగ్. డైరెక్షన్, నాని పర్ఫార్మెన్స్ సూపర్. సినిమా చాలా బాగుంది బ్రదర్. కొన్ని సీన్లు అయితే కళ్ళం నీళ్ళు పెట్టించాడు డైరెక్టర్. ఫీల్ గుడ్ మూవీ, సూపర్. నాని యాక్టింగ్ అయితే సూపర్, అసలు మామూలుగా కాదు. అండ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ మాత్రం అది చాలా బాగుంది. మస్తు బాగుంది సినిమా, మంచిగా ఉంది. సన్ ఇంకా ఫాదర్ సెంటిమెంట్ బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది భయ్య. నాని యాక్టింగ్ చంపేశాడు, ఎమోషనల్ స్పీచ్ జీవించాడు, న్యాచురల్ స్టార్ నాన్న అనిపించుకున్నాడు. అది జర్సీ చాలా బాగుందండి సినిమా. లైక్ బాగా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమా అది. అండ్ న్యాచురల్ స్టార్ నాని అది చెప్పక్కలే, పర్ఫార్మెన్స్ అది చింపేశారు నాని. అండ్ అదే బేసిక్గా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్రికెట్, ఎమోషనల్గా ఇట్స్ అన్ ఎమోషనల్ మూవీ అది. అండ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని చాలా బాగా చూపించారు అన్నమాట సినిమాలో. వెరీ ఎమోషనల్ అండి. నాని యాక్టింగ్, స్టోరీ లైన్, క్లైమాక్స్ వెరీ గుడ్, బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ, ఇన్స్పిరేషన్, రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ కోచ్, స్పోర్ట్స్ గురించి ఇన్స్పిరేషన్ అంతా బాగా. ఇంటర్వెల్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా మీకు స్క్రీన్ మీద క్రికెట్ కనిపిస్తే స్టేడియం మోడ్ ఫీల్ వచ్చేస్తుంది థియేటర్లో. అందరూ ఒక మంచి టెన్షన్ క్రియేట్ చేశారు అనమాట, మంచి డ్రామాటిక్ ఈవెంట్స్తో. ఇట్స్ అమేజింగ్. అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం చింపవతలు పాడేశారు. ఇట్స్ రియలీ గుడ్. యూత్కి కూడా దేర్ ఇస్ ఎ నైస్ మెసేజ్. నేను చెప్పలేను, ఇట్ విల్ బి అ స్పాయిలర్ ఇఫ్ ఐ సే ఇట్, బట్ ఇట్స్ అమేజింగ్ మూవీ. హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఫర్ ష్యూర్. సినిమా చాలా బాగుండింది. ఇది తెలుగులో ఫస్ట్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. మనకి మొన్న 2 మంచి సినిమాలు వచ్చినాయి. ఇది ఇంకా చాలా బాగుండింది. ఇట్లా మంచి సినిమాలు వస్తుంటే తెలుగు ఇండస్ట్రీ ఆడియన్స్కి అంతకంటే ఏం అవసరం లేదు. ఓవరాల్గా నాని పర్ఫార్మెన్స్ కానీ, శ్రద్ధ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆ చిన్న కుర్రాడు అయితే చాలా బాగా చేశాడు. సో అండ్ సత్యరాజ్ గారు అయితే మెయిన్ కోర్ అనమాట. సో సినిమాని చాలా నడిపిస్తాడు అనమాట క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ చేశారు ఆయన. కటప్ ఐస్ బ్యాక్ అని చెప్పొచ్చు మళ్ళీ. సో ఓవరాల్గా అందరూ కలిసి వెళ్ళి, యూత్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా. సో డెఫినెట్గా వర్త్ వాచింగ్. బాగుంది సార్, సినిమా బాగుంది, బాగా తీశాడు. క్రికెట్ యూత్ అందరికీ బాగుంటుంది, అంటే క్రికెట్ ఆడిన అందరికీ మంచి ఇన్స్పిరేషన్గా తీశారు. ఇట్స్ గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. మెసేజ్ అంటే ఏజ్ అనేది ఎక్స్పీరియన్స్ ఏది కాదు, క్రికెట్ ఎప్పుడైనా ఆడొచ్చు, ఎవరైనా ఆడొచ్చు అన్నది చూపించారు. ఇట్స్ నైస్ మూవీ. మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది, సాంగ్స్ అన్ని బాగుంది. ఇట్స్ గుడ్ మూవీ. చాలా బాగుందండి. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది. యూత్ అందరికీ మెసేజ్. సినిమాలో హీరో చనిపోతాడని తెలిసి కూడా ఇంకా ట్రై చేయాలనుకుంటాడు వాళ్ళ గోల్ సక్సెస్ అవ్వడానికి. 100% సక్సెస్ఫుల్ ఫాదర్ స్టోరీ. తన కొడుకు తనని హీరోగా చూడడం కోసం తనకు తండ్రి పడిన కష్టం. ఒక క్రికెటర్ అవుదాం అనుకుని వెళ్ళలేని కుర్రోళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతారో ఈ సినిమాలో క్లియర్ గా చూపించారు. నైస్ ఫిలిం అండి, నైస్ మెసేజ్ ఉందండి. క్రికెటర్స్ చాలా మంది కెరీర్ స్పాయిల్ చేసుకుంటారు కదా, వాళ్ళకి అందరికీ మంచి మెసేజ్ అనమాట ఇది. చాలా బాగుంది సినిమా. నాన్నగారి యాక్టింగ్ చాలా బాగుంది. చాలా సినిమాలు ఆనందంగానో కోపంగానో చూస్తాం. సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యేదాకా కన్నీళ్లతో చూసిన సినిమా ఏదైనా ఉంటే అది ఇదే. నాని ఏడ్చినప్పుడు, నవ్వినప్పుడు,
ప్రతిసారి ఆనందంతో నీళ్ళు వచ్చేస్తాయి, బాధతో నీళ్ళు వస్తాయి. చాలా బాగుంది. ఎవ్రీబడి యాక్టింగ్ సో వెల్. క్రికెట్ బేస్ మీద తీశారు. అంటే ఒక ఏజ్ వచ్చాక ఆడకూడదు అంటారు కదా, అలా ఏజ్ వచ్చాక కూడా ఆడేవాళ్ళు ఉన్నారని చూపించడానికి తీశారు. చాలా బాగుంది మూవీ. బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగుంది, సూపర్ ఉందన్న మూవీ, ఎక్సలెంట్, సూపర్ ఉంది, ఎక్సలెంట్, సూపర్గా ఉంది, అసలు మామూలుగా బాగుంది. సూపర్ మూవీ. సూపర్గా ఉంది మూవీ, ప్రతి ఒక్కరు సూపర్గా ఉంది. నాని సెంటిమెంట్ సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ ఇంటర్వ్యూ ఉన్న తర్వాత ఇంకా హైలైట్గా ఉంది. ఎండింగ్ ఇంకా సూపర్గా ఉంది. నాని సూపర్, చాలా బాగుందండి సినిమా, బాగా చేశాడు నాని, చాలా బాగుంది మూవీ చాలా సర్ప్రైజ్ ఎండింగ్ ఉంది. సూపర్ సూపర్ అంతే హిట్. మంచి మూవీ, ఫీల్ గుడ్, బాగుంది సినిమా. నాని డిఫరెంట్ గా కనిపించాడు చాలా. నాని యాక్టింగ్ కేక పుట్టించాడు మా నాని అన్న. సినిమా మాత్రం సూపర్ సార్. లైఫ్లో నేను ఇదే ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చూడడం నంబర్ 1 సార్. మేము ఇప్పుడు దాకా ఓడిపోయాను అనుకున్నాడు, ఈ సినిమా చూస్తే డెఫినెట్గా నేను మళ్ళీ ప్రయత్నిస్తాను నమ్మకం అయితే ఉంటుంది సార్. నాని అసలు యాక్టింగ్ చాలా బాగా చేశాడు. నా యాక్టింగ్ అసలు క్రికెట్ ఆడుతుంటే అబ్బా షార్ట్స్ అయితే అదిరిపోయినాయి. అసలు నిజంగా ఎంత ప్రాక్టీస్ చేశాడంటే అసలు నాని యాక్టింగ్ చాలా బాగా చేశాడు. క్రికెట్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా ఆడాడు. డైరెక్షన్ అది బాగుంది. సినిమాలో సెంటిమెంట్ అది చాలా ఎక్సలెంట్గా. ఏం నచ్చిందంటే బాగుంది, ఫీల్ గుడ్ మూవీ. క్రికెట్ బేస్ కదా, చాలా బాగుంది. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కూడా చాలా బాగుంది. లైఫ్ అడ్జస్ట్ చేసుకోవడం ఎలా, స్టోరీ బాగుంది, డైరెక్షన్ సూపర్. బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్, కోహ్లీ బ్యాటింగ్ లాగా ఉంది. ఎక్స్ట్రా ఫీలింగ్ బాగుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. అది 10 సంవత్సరాల దాకా చచ్చిపోతాన్న ముందు క్రికెట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చేశాడు. బాగుంది, ఎక్సలెంట్, బాగుంది, సూపర్ అన్న, బాగుంది. మొత్తం అంతా నచ్చింది. డైరెక్షన్ అంతా బాగుంది. నాని యాక్టింగ్ ఎప్పుడు ఇరగదీస్తాడు నాని. నాని క్యారెక్టర్ అలవాటు చేయలేదు, యాక్టింగ్ సూపర్ ఉంది. అసలు స్టోరీ మాత్రం చాలా బాగుంది, క్లైమాక్స్ ఇతర చేశారు. అసలు స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. సినిమా మొత్తం కూడా సెంటిమెంటల్గా ఉంది. ఒక విజయాన్ని ఎలా సాధించాలో చూపిస్తున్నాడు. క్రికెటర్గా యూత్ని ఎలాగా ఇచ్చేయాలని చెప్పేసి తీశారు. చాలా బాగుంది. చాలా బాగుంది సార్. జెర్సీ లేకపోతే నాని లేడు, నాని లేకపోతే జెర్సీ లేదు. నాని సినిమా అయితే సూపర్ బంపర్ హిట్ అండి. జెర్సీ అంటేనే నాని, నాని అంటేనే జెర్సీ. ఎక్సలెంట్ ఉంది నా మూవీ, ఎక్సలెంట్. వెరీ ఎక్సలెంట్ మూవీ, వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ. మస్ట్ సీ ఆల్ ఆఫ్ యూ. సూపర్ నా బ్లాక్ బస్టర్ 200 days పక్కా. మూవీ బాగుందండి, బాగుంది. సినిమా చాలా బాగుందన్న, క్రికెట్ లవర్స్కి బాగా ఎక్కుతుంది. నాని యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా చేశాడు యాస్టీస్, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. ఒక ఫ్యామిలీ ఎమోషన్ కూడా బాగా చూపించాడు. బాగుంది, చాలా బాగుందన్న సినిమా. నాని యాక్టింగ్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. సూపర్ కొట్టాడు నాని, మళ్ళీ రాక్. ఫ్యామిలీగా చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది. నైస్ మూవీ. సినిమా బాగుంది, సెంటిమెంట్ మూవీస్ బాగుంది. లాస్ట్లో సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ సినిమా. సినిమా చాలా బాగుందండి, ఎంటర్టైన్మెంట్గా ఉంది. ప్లస్ చిన్నపిల్లలతో సహా అందరూ చూడొచ్చు. ప్లస్ ఇందులో ఇన్స్పిరేషన్ ఏంటంటే చిన్నపిల్లలు తండ్రికి ఎలా చేపించాలో, తండ్రి పిల్లలు ఎలా ఉండాలనేది తెలిసింది. ప్లస్ క్రికెట్ ఎలా ఆడాలి, పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలని ప్రతిదీ ఇందులో సినిమాలో చాలా బాగుందండి. నాని యాక్టర్ మాత్రం చాలా బాగుంది, యాక్షన్ చాలా చాలా బాగుంది. నాని యాక్షన్ బాగా చేశాడు, మంచి కంబ్యాక్ ఇది. యాక్షన్ సూపర్గా ఉంది. మొత్తం క్రికెట్ గురించి సినిమా, నాని గురించి బాగుంది సినిమా. సినిమా సూపర్. నాని యాక్షన్ బాగుంది, నాని క్రికెట్ ఆడడం బాగుంది, చాలా బాగుందండి. వాళ్ళ ఇంట్లో కోఆపరేషన్ కానీ బాగుంది. సినిమా బాగుంది, మూవీ సూపర్గా ఉందండి. మూవీ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, కొత్తగా ఉంటుంది సినిమా. నేచురల్గా ఉంది, బాగా యాక్ట్ చేశాడు. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది, చూడొచ్చు ఫ్యామిలీస్కి. చాలా న్యాచురల్గా, పీస్ఫుల్గా చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా సక్సెస్ అవ్వాలి జీవితంలో, సూపర్.